పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. జై తెలంగాణ, జై తెలంగాణ. నిజామాబాద్ బిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైనా, అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదురైనా నేను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను కాబట్టి, పిడికిలెత్తి అన్ని ఎదిరించి మళ్ళీ మీ దగ్గరికి ఈరోజు వచ్చిన మీ అందరినీ కూడా నాకు మద్దతుగా నిలిచినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు గారు జీవన్ రెడ్డి గారు, మా పెద్దన్న బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, అట్లానే సీనియర్ నాయకులు పెద్దలు వీజీ గౌడ్ అన్న గారు, మరి రాజ్యసభ సభ్యులు అన్న గౌరవనీయులు సురేష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా షకీల్ అహ్మద్ గారి ఆయేషా గారు, వైఫ్ ఆయేషా గారు, అట్లానే మరి ఇక్కడ పట్టణానికి సంబంధించి నిజామాబాద్ అర్బన్ కి సంబంధించినటువంటి శాసనసభ్యులు గణేష్ గుప్తా అన్న గారు, జెడ్పీ చైర్మన్ గారు విఠల్ రావు గారు, అదేవిధంగా వేదిక మీద అందరూ సీనియర్ నాయకులు డిసిఎంఎస్ చైర్మన్లు అందరూ ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. కానీ అందరికంటే ఎక్కువ బతుకమ్మలు బోనాలు తీసుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంత ఎండలో ఇంత కష్టపడి బోనాలు బతుకమ్మలతోని డప్పులతో ఎదురొచ్చినటువంటి మా అన్నలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరొక పక్క వలలేసుకొని, చేపలు పట్టుకొని, గొర్రె పిల్లని పట్టుకొని, గొంగడేసుకొని, మరి పెద్ద ఎత్తున వెదురు బుట్టలతో ఎదురొచ్చినటువంటి మా బీసీ అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ నిజంగానే దసరా లెక్క అనిపిస్తున్నది నాకైతే. అంతేనా? అంత పెద్ద ఎత్తున మిట్ట మధ్యాహ్నం ఎండ కొడుతుంటే వెన్నెల్లో నిల్చున్నట్టు అందరు నవ్వుతా ఉంటే మనసు పులకరించిపోతా ఉన్నది. నిజంగా పడ్డ కష్టమంతా కూడా ఒక్క నిమిషంలో మర్చిపోయినా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవాళ కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు, అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లె లేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే గింత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా మాటలు? భరించినాం. ఎందుకంటే బరువు ఎత్తుకున్నాడు, బాధ్యత ఉన్నాడు, 10 మందికి పని చేయాల్సినోడు ఓపికతో ఉండాలి. ప్రజలకు కష్టాలు వస్తాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అయితే నువ్వు పరిష్కారం చేస్తావనే నీకు నాయకత్వం ఇస్తారు, ఉట్టిగానే ఇయ్యరు, టైంపాస్కి ఇయ్యరు. మరి ఆ విషయం మర్చిపోయి ఇవాళ కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎదురు మాట్లాడితే కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే చెప్తా ఉన్నా, ఈ కేసులు మమ్మల్ని భయపెట్టలేవు. ప్రజల నుండి వచ్చిన వాళ్ళం, ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తీసుకొచ్చినటువంటి గులాబీ పార్టీ వాళ్ళం. ఖచ్చితంగా గట్టిగా నిలబడతాం, ప్రజల పక్షాన ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇక్కడ మా ఆడపిల్లలు చాలా మంది వచ్చినారు, డిగ్రీ చదువుకున్న పిల్లలు చాలా మంది వచ్చినారు. వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా, మీకు స్కూటీలు వచ్చినాయా? వచ్చినాయా బిడ్డ? ఆ కెమెరా వాళ్ళు అసలు చూపిరు, మా వాళ్ళు చెప్తున్నారు స్కూటీలు రాలేదట. ముఖ్యమంత్రికి పోయేదాకా తెలవాలి ఈ సంగతి, స్కూటీలు రాలేదట. మా అక్క చెల్లెలు ఉన్నారు, ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఎవరికైనా 2500 వచ్చినాయా? మహాలక్ష్మి స్కీమ్ వచ్చిందా? ఏమీ లేదు.
यहाँ हमारे इतने सारे मुसलमान भाई है। సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి।